నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓటమికి వైకాపా కారణాలు వెతుకుతోందన్న చంద్రబాబు. అందుకే ఈసీ పోలీసులపై విమర్శలని ధ్వజం. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుపై ఈసీ ప్రత్యేక దృష్టి. పల్నాడు, సీమ జిల్లాల్లో తగిన జాగ్రత్తలకు ఆదేశం. మాచర్ల ఎమ్మెల్యే జీవితమే నేరమయమన్న తెలుగుదేశం. పిన్నెల్లి పైశాచికం పేరుతో పుస్తకం విడుదల. విజయవాడలో డయేరియా కలకలంతో కదిలిన యంత్రాంగం. నీటి నమూనాల సేకరణ, మొబైల్ వ్యాన్లతో వైద్య పరీక్షలు. బాపట్ల జిల్లా నల్లమడ వాగులో 4 గల్లంతు, 2 మృతదేహాల వెలికితీత, మరో 2 కోసం గాలింపు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ లిస్టింగ్ కు నిరాకరణ. బలూచిస్తాన్లో అదుపు తప్పి లోయలో పడిన బస్సు, 28 మంది మృతి, 22 మందికి తీవ్ర గాయాలు. ఓటమికి కారణాలు వెతుకుతున్న వైకాపా నేతలు ఆ క్రమంలో ఈసీ పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాక పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. 2 కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్లపై వైకాపా చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. జోన్ల వారీగా 5 ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసేలా ఈసీ డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా 175 మంది పరిశీలకులను నియమించకుండా కేవలం 120 మందినే పెట్టడం పట్ల తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భాజపా నేతలు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏపీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించే అంశంపై ఈసీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపు వ్యవహారంపై పదే ఢిల్లీ నుంచి ఈసీ ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ చేపట్టేలా కేంద్ర ఎన్నికల కమిషన్లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాగ్చి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతి లేని వ్యక్తులెవరినీ అనుమతించొద్దని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను, భద్రతా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగేందుకు వీల్లేదని ఈసీ ఉన్నతాధికారులు ఎస్పీలకు సూచనలు జారీ చేశారు. పల్నాడు సహా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఎన్నికల రోజులు, ఆ తరువాత హింస జరిగినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర నేరమయమని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోదరుడితో కలిసి హత్యలు, దోపిడీలు చేస్తూ మాచర్లను ఎస్టేట్గా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో పిన్నెల్లి పైశాచికం పేరుతో పుస్తకం విడుదల చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసి అలజడి సృష్టించారని మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం. హత్యలు, దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తి గల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏమున్నాయంటే ఈయన దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఇతన్ని పెంచి పోషించి 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలో, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మాచర్ల సెంటర్ లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరు కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా
పగలకొట్టే దుస్థితి. అలాగే ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్ రాళ్ల మీద ఆయన ట్యాక్స్ దాదాపు 1200 కోట్లు దోచుకున్నాడు. కండగుంట్ల, వేల్పూరి మండలం కంకర తవ్వి 40 కోట్లు దోచుకున్నాడు. అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే 5% వాటా కావాలి ఆయనకి. రైతులు పాస్ పుస్తకాలు కూడా వదలకుండా 15,000 రూపాయలు ఇవ్వాలి. అది ఇతని చరిత్ర. ఆచరణలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని, నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి, ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాల అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగింది. ఈ అరాచక శక్తుల్ని ఏం చేయాలో మరి ప్రజలే ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో జగన్ అస్మదీయులు రెచ్చిపోయారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. 4 లక్షల ఎకరాల భూమిని జగన్ అస్మదీయులు భూదోపిడీకి తెరలేపారని భాజపా నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి సామర్థ్యం, అనుభవం లేకపోయినా లక్షల ఎకరాలు వైకాపా ప్రభుత్వం కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. జగన్ అస్మదీయుల వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకు అవరోధంగా మారిందన్నారు. వైకాపా భూదోపిడీపై రాబోయే ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన కోరారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిట్స్ అనేటటువంటి సంస్థ, అలాగే ఇండో సోలార్ అనేటటువంటి సంస్థ, ఈ 2 సంస్థలు కూడా రాష్ట్రంలో భూవనరులు అప్పనంగా అప్పగించేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అతి తీవ్ర ప్రయత్నం చేశారు. వారికి దోచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే కిట్ప్రోకో నడిచింది వాళ్ళిద్దరి మధ్య. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వేలాది కోట్ల రూపాయలు వైకాపా అభ్యర్థులకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి అందాయి. కంపెనీ ఉందండి, యాక్సెస్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ, రవికాంత్ రెడ్డి గారు అని చెప్పి ఇండోసెల్ కంపెనీలో కూడా ఆయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఈ కంపెనీ ఆగడాలని ప్రశ్నించాం. అవకతవకలన్నింటినీ లేవనెత్తిన తర్వాత దాదాపు 794.90 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఆ కంపెనీది ఈఆర్సీ రద్దు చేసిందండి. ఇదే కంపెనీకి రాయలసీమ ప్రాంతంలో వేలాది ఎకరాలు విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల కోసం కట్టబెట్టడానికి అతి తీవ్ర ప్రయత్నం జరిగింది. కర్నూలు, అనంతపూర్, కడప ఈ జిల్లాల్లో దాదాపు 32,000 ఎకరాల భూమిని ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే వారికి దారాదత్తం చేశారు నామమాత్రపు ధరకి. పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన ఇద్దరిని మృత్యువు కబళించింది. సూర్యలంక బీచ్కి వెళ్లి సేద తీరాలనుకుంటే మధ్యలో ఉన్న నల్లమడ వాగు మింగేసింది. ఈ విషాద ఘటనలో మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వేసవి సెలవు వేళ ఉత్సాహంగా సాగర్ తీరానికి వెళ్తుండగా 2 వ్యక్తులకు మృత్యువు ఎదురైంది. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ కుటుంబంలోని 12 మంది వ్యక్తులు సరదాగా గడపడానికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లిలో బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి వాహనంలో బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో నల్లమడ వాగు దగ్గర ఆగారు. సరదాగా ఈత కొడదామని 5 వ్యక్తులు వాగులోకి దిగారు. ఈ నేపథ్యంలో సన్నీ అనే 11 ఏళ్ల బాలుడు నీటిలో మునిగిపోయాడు. సన్నీని కాపాడేందుకు వెళ్లిన అతని తండ్రి సునీల్, మరో 2 సైతం నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. దీంతో అప్పటిదాకా తమతో తిరిగిన వారు వాగులో కొట్టుకుపోవడం చూసిన మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈర్నపాలెం వెళ్దామని బయలుదేరాం. మధ్యదారిలో కారు ఆపాము. ఒక మునిగేసి వెళ్ళొచ్చులే, నీళ్లు బాగా పారుతున్నాయి కదలే, బాగున్నాయని చెప్పి పిల్లలు సంబరపడ్డారు. అలానే వెళ్ళారు. 3 పిల్లలు దిగారు, మా తమ్ముడు దిగాడు, ఆడుతున్నారు. మా బాబు ఇట్లా కొట్టుకుపోతూ ఉంటే ఒకళ్ళనికి ఒకళ్ళు దూకేశారు. మా ఆయన దూకాడు, మా తమ్ముడు దూకాడు, మా మామయ్య దూకాడు, మా బాబాయ్ కూడా ఉండే. మా బాబాయ్ ఒడ్డుకు వచ్చేసాడు. వాళ్ళు కొట్టుకుపోతానే ఉన్నారు. ఎవరైనా కాపాడమంటే కూడా ఎవరు కాపాడలేదు, ఎవరు రాలేదండి. ఇక సగం దూరం వెళ్ళేసరికి తేలిపోయారు వాళ్ళు, మా బాడీని తేలిపోయాయి. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న బాపట్ల పోలీసులు స్థానిక మత్స్యకారులతో కలిసి నాటు పడవలో గాలింపు చర్యలు చేపట్టారు. సునీల్, సన్నీ మృతదేహాలు బయటపడ్డాయి. ఆ 2 మృతదేహాలను పోలీసులు పడవ ద్వారా ఒడ్డుకు చేర్చారు.
మరో 2 వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అప్పికట్లకి బాపట్లకి మధ్యలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నల్లమడ డ్రైన్ లో వాటర్ ప్రవహించడం చూసి వీళ్ళకి టెంప్ట్ అయ్యారు. అందులో స్నానం చేద్దామని చెప్పి వీళ్ళు ఒక 5 దిగారు. శ్రీనాథ్, సునీల్, సన్నీ, నందు. సన్నీ అనే 11 సంవత్సరాల బాబు ఆ వాటర్ యొక్క ఉధృతికి ఫ్లోకి కొట్టుపోయేసరికి అతని వెనకాలే సన్నీ, సునీల్, నందు, శ్రీనాథ్ కూడా అతను రక్షించాలని దిగుతారు. కిరణ్, సన్నీ, సునీల్, నందు వీళ్ళు 4 కూడా కొట్టుకుపోతారు. శ్రీనాథ్ మాత్రం బయటికి రాగలుగుతాడు. సన్నీ, సునీల్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఒక 100 మీటర్స్ దూరంలో వీళ్ళ బాడీస్ ట్రేస్ అయినాయి. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై గంజాయి ముఠా దాడి చేసి గాయపరిచింది. విజయవాడ గవర్నర్పేట డిపో 1కి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సిహెచ్ రావుపై మంగళవారం రాత్రి అల్లరి మూకలు దాడి చేశాయి. ఆర్టీసీ కార్గో వాహనాన్ని వరంగల్ నుంచి విజయవాడకు తీసుకొస్తుండగా ఇబ్రహీంపట్నం కూడలి దాటాక ఈ దాడి జరిగింది. కార్గో వాహనాన్ని వెంబడించి కారు అడ్డం పెట్టి మరీ డ్రైవర్పై రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. వాహనంలోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో దుండగులు తలపై పొడిచారు. డ్రైవర్ సిహెచ్ రావు తలకు, చేతులపై తీవ్రంగా గాయాలయ్యాయి. తొలుత విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రికి డ్రైవర్ రావును తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తలకు శస్త్రచికిత్స చేశారు. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద గంజాయి బ్యాచ్ ఇటీవల పలువురిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విజయవాడలోని మొగల్రాజపురంలో డయేరియా బాధితుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. తాగునీటి సమస్యపై ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నీటి నమూనాలను సేకరించి మొబైల్ వ్యాన్ ద్వారా పరీక్షలు జరుపుతున్నారు. సరఫరా అవుతున్న నీటిలో నైట్రేట్స్ ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. పొద్దున్న 3 మోషన్స్ అయినాయండి. బాగా నీరసంగా ఉంది, కడుపులో నొప్పి వస్తుంది అయినప్పుడల్లా. అందుకనే ఇక్కడ పెట్టారని చెప్పేసి వచ్చి మురిగ్గా వస్తున్నాయండి 3 రోజుల నుంచి నీళ్లు. మేము కుండలో పట్టుకుంటామండి. ఆ కుండ నీళ్లు మొన్న ఎప్పుడో పట్టుకున్నాయి, అవి తాగుతున్నాం. పొద్దున మాత్రం వచ్చారు ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా నీళ్లు తాగొద్దు, బాగోలేదు, ప్రాబ్లం గా ఉందని చెప్పారండి. విజయవాడ నగరంలో పలు చోట్ల కూడా యూజీడీ కనెక్షన్స్ వచ్చి సైడ్ డ్రైన్స్ లో కలుపుతున్నారు. ఈ సైడ్ డ్రైన్స్ లో కలపడం వలన ఏదైనా మోటార్ వేసుకుంటే ఎవరైనా సరే ఆ మోటార్ వేసుకోవడం వల్ల వచ్చే ఈ పంపు ఈ డ్రైన్ వాటర్ కూడా కలిసి పొల్యూషన్ అవుతుంది. నేను 8వ డివిజన్ కార్పొరేటర్. 8వ డివిజన్ లో కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తుందని గతంలో నేను కమిషనర్ కంప్లైంట్ చేస్తే ఇక్కడ తవ్వి బాగు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాటర్ ఎల్లోగా వస్తుంది అని చెప్తుంటే వీళ్ళు అక్కడ ఏదో కలుపుతున్నాం దాని మూలాన ఇలా ఎల్లోగా వస్తుందని చెప్తున్నారు. ఏదైనా సరే వాటర్ ట్యాంకులు క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు మెయింటైన్ చేసుకుంటా ఉంటే, క్లీన్ చేస్తూ ఉంటే, పైప్ లైన్లు క్లీన్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. డెత్ అయితే మాత్రం సస్పిషియస్ డెత్ మాత్రమే. అది కన్ఫర్మ్ వాటర్ పొల్యూషన్ వల్ల అయిందని మాత్రం మనకి ఎటువంటి ప్రూఫ్స్ అట్లాంటివి అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అండ్ ఆ 13 ఫ్యామిలీ మెంబర్స్ అందరివి శాంపుల్స్ కలెక్ట్ చేసాము. వాటర్ శాంపుల్స్ కూడా తీసుకుని సోర్స్ ఆఫ్ వాటర్ ని టెస్ట్ చేస్తున్నాం. 41 శాంపుల్స్ లో 1-2 మాత్రమే నైట్రేట్స్ పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఇంకా వాటర్ పొల్యూషన్ అని చెప్పి అంటున్నారు కానీ మనకైతే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. శాంపుల్స్ మేము గుంటూరు వాటర్ శాంప్లింగ్ దానికి కూడా పంపిస్తున్నాము. సో వెన్ఎవర్ వన్స్ అక్కడ మా రిపోర్ట్ వచ్చిన తర్వాత అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు, అంటే మనకి ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళ టీంతో ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి సర్వే చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకి స్టూల్ శాంపుల్స్ అవి కలెక్ట్ చేసి అక్కడ మనకి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ లో టెస్ట్ అవి అక్కడ జరుపుతున్నారు. వన్స్ అక్కడ కన్ఫర్మేషన్ అయిన తర్వాత దీనికి ఒక నిర్ధారణకి అయితే రావడం జరుగుతుంది. నైట్రేట్స్ వల్ల ఇంకా బాడీలో డిహైడ్రేషన్ రావడము అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ స్టూల్స్ పాస్ చేయడము, మినరల్ లాస్ ఉండడము, వామిటింగ్స్ రావడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇంట్లో ఉన్న వాళ్ళు వస్తున్న వాటర్ ని కూడా కాచి వడపోసుకుని తాగడం చాలా మంచిదండి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరులో మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ప్రత్యేక బెటాలియన్ పోలీసులు గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సీతాదేవి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. పోస్టల్ బ్యాలెట్లో 90% వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నాయని, సాధ్యమైనంత ఓట్లు తగ్గించేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారని తెలుగుదేశం ఆరోపించింది. ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైకాపా ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత అశోక్ బాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 750 ఫిర్యాదులు చేస్తే కేవలం 2కి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలిపారు. మేము అడిగింది ఏంటి, నువ్వు కంప్లైంట్ చేసేది ఏంటి? అసలు దీని మీద మేము అడగలేదు.
నువ్వేం చెప్తున్నావు? 13B ఆయన సంతకం లేకపోయినా, ఎలక్టార్ సంతకం లేకపోయినా రిజిస్టర్ చేయమని కాబట్టి నువ్వు ఇచ్చిన సర్క్యులర్ తప్పు అంటాడు. అంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్ లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెనిస్ట్ వేసారు కాబట్టి 4,97,000లో 1% 2% ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మిగతా ఓట్లు 90% వైసీపీకి అగెనిస్ట్ గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్స్ తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలవాటు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం ఏమడిగింది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఎలక్షన్ కమిషన్ వైరస్ పట్టిందంటే టీడీపీకి, ఆంధ్రప్రదేశ్కి నువ్వు క్యాన్సర్ అయితే వైరస్ కెన్ బి రిమూవ్డ్, బట్ క్యాన్సర్ ని క్యూర్ చేయటం లేదు. అందుకే రేపు 4వ తారీఖు క్యాన్సర్ క్యూర్ చేసే వ్యాక్సిన్ రాబోతుంది. అది మీకు ముందుగా తెలిసింది కాబట్టి ఈ అల్లరి, ఈ గొడవ. మేము 750 కాగితాలు ఇచ్చాం ఎలక్షన్ కమిషన్ కి, మీకు తెలియదేమో. ఇస్తే మాకు 2 క్లారిఫికేషన్ తిరుగు టపాలో ఇచ్చాడు. ఒకటి ఎలక్షన్ ఏజెంట్ల మీద, మీరు ఆర్ఓలు చెప్పి ఎలక్షన్ ఏజెంట్లని లిస్ట్ ముందు తెప్పించుకుని పోలీస్ వెరిఫికేషన్ కావాలని చెప్పి రాజానగరం ఆర్ఓ ఇచ్చాడు. అది రూల్ ఎక్కడా లేదు. కానీ వైసీపీ నాయకత్వం అంతా కూడా దాని మీద ఇన్సిస్ట్ చేస్తుంది ప్రతి ఆర్ఓని. అనంతపూర్ లో దివాకర్ రెడ్డి గారి దాంట్లో 800 మంది మీద కేసు పెట్టి అండ్ అదర్స్ అన్నారు. అంటే నువ్వు ఎవడన్నా ఒక ఏజెంట్ పేరు చెప్తే ఆ అదర్స్ వాడిని పేరు పెడతాం, వాడిని డిస్క్వాలిఫై చేయాలనే ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకట్ట వేసింది. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మళ్ళీ చెప్తున్నా, యువర్ పార్టీ ఈజ్ లైక్ క్యాన్సర్ టు ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి క్యూర్డ్ ఆన్ 4th June. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. విచారణ సమయంలో నిందితుల నుంచి నమోదు చేసిన వాంగ్మూలాలను పోలీసులు వరుసగా బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలాలు బయటికి రాగా, తాజాగా తెలంగాణ ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలను పోలీసులు బయటపెట్టారు. వాంగ్మూలం ప్రకారం సుమారు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నేతలు, జడ్జీలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. కన్జర్వెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్ట్వేర్ సాయంతో ట్యాపింగ్కు పాల్పడినట్టు ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్ఓటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్త వాటిని అమర్చామని చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోలు, ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. సిడిఆర్, ఐడిపిఆర్ డేటా మొత్తం కాల్చేసినట్లు చెప్పారు. ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్లను బేగంపేట నాలాలో పడేసినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు. ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ మరో 7 రోజులు పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్కు ఉందని పేర్కొంది. అందువల్ల ఆయన అభ్యర్థనను స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాను ఈ నెల 10న 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన లొంగిపోవాలని కేజ్రీవాల్కు సూచించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్ర